హాయ్ అండి, నేను మీ పద్మిని. ఇవాళ చెప్పిన స్టోరీ ఏంటంటే, నిన్న 7th క్లాస్ స్టోరీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను 8th క్లాస్ అనమాట. 8th క్లాస్కి నేను స్కూల్కి వెళ్ళాలంటే మా ఊరి నుంచి నా బ్యాచ్తో ఉన్న పిల్లలందరూ నలుగురికేమో పెళ్ళిళ్ళు అయిపోయి, ఒక నలుగురేమో వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారు. ఎందుకంటే మా ఊరు నుంచి వెళ్ళాలి, వేరే ఊరు స్కూల్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి, బస్సులో లేవు. నేను ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి, తోడు లేరని చెప్పేసి ఏం చేయాలని ఆలోచించుకునే లోపల మా పెద్దమ్మ వచ్చారనమాట, అమ్మాలక్క. ఆవిడ ఏం చేశారంటే, ఏమైందనంటే ఇలా పద్మని ఎక్కడ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు 8th క్లాస్ అనేటప్పటికి. ఆవిడ ఏమన్నారంటే, సరే అయితే నాకు ఎలాగా నలుగురు మోపిల్లలే కదా, నేను నాతో పాటు పట్టుకెళ్తాను, అక్కడ దగ్గర ఉన్న స్కూల్లో జాయిన్ చేసుకుంటానని చెప్పేసి మా అమ్మకి అనేటవాడికి మా అమ్మగారు ఏం చేశారంటే, దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మొత్తానికి ఆవిడకి అప్ చెప్పారనమాట. ఆవిడ ఏం చేసింది, సరే అని చెప్పి పెట్టి పేడ సర్ది మొత్తానికి అలా అంటే గంటాడనమాట. నేను గంటాడు నుంచి గాజువాక స్కూల్ జాయిన్ చేయాలన్నమాట. అక్కడ కూడా ఏం దగ్గరే లేదు, అక్కడ 15 కిలోమీటర్ల దూరమే ఉంది. మరి ఆవిడ అప్పుడులో అలాగ మా అమ్మతో అనేటడికి మా అమ్మగారేమో ఆవిడ వెనకాల పంపించారు. అంతేనండి. ఇంకా అక్కడి నుంచి నా 8th క్లాస్ ఎలా జరిగింది అనేది మీకు మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను. నా స్టోరీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో మాత్రం మీకు ఈ స్టోరీలు నచ్చుతున్నాయా లేదా, బోర్ కొడుతుందా అనేది మాత్రం చిన్నది కామెంట్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.